అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనుద్యాన ఎడ్యుకేషన్. మనం ప్రీవియస్ వీడియోలో అయితే 5th క్లాస్ పౌష్టికాహారం 4th లెసన్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ దానికి కంటిన్యూస్గా ఈ వీడియో అయితే చేద్దాం. సో అందులో ఏంటంటే శక్తినిచ్చే ఆహార పదార్థాలు చిరుధాన్యాలు అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవడం జరిగింది. అందులో కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు శక్తినిచ్చేవిగా మనం చెప్పుకోవచ్చు. అందులో వరి, గోధుమ, మొక్కజొన్నలు, జొన్నలు, తర్వాత సజ్జలు, సాములు, కొర్రలు ఇవన్నీ కూడా తైదలు అంటే రాగులు. సో వీటి గురించి చెప్పుకున్నాం. మరి ఇందులోనే ఇంకొన్ని ఆహార పదార్థాల గురించి అయితే నేర్చుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలకడదుంప, రకరకాల పండ్లలో కూడా శక్తినిచ్చే పోషక పదార్థాలు ఉంటాయి. సో మనకి కేవలం ఏవైతే చిరుధాన్యాలు ఉన్నాయో అవే కాదు, ఇంకా ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలకడదుంప వంటి రకరకాల పండ్లలో కూడా శక్తినిచ్చే పోషక పదార్థాలు ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆలుగడ్డ ఉంది, తర్వాత చెరకు ఇచ్చారు, అంటే షుగర్ వచ్చేది ఇందులో నుంచే కదా. తర్వాతకు వచ్చేసి బెల్లం ఇచ్చారు, తర్వాత శనగలు ఇచ్చారు, తర్వాత చిలకడ దుంపలు, ఇది షుగర్ అన్నమాట. సో దీనికి రిలేటెడ్గా మళ్ళీ ఇది వచ్చేసి హనీ. సో హనీ లేదా నెయ్యి. సో ఇవి నూనెలు అనమాట. సో వీటి నుంచి నూనెలు వస్తాయి కదా, ఇట్లా మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, తర్వాత చిలకడ దుంపలు, వీటిలలో కూడా శక్తినిచ్చే పోషక పదార్థాలు ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా వెన్న, నెయ్యి, నూనె మొదలగు వాటిలో కూడా ఎక్కువ కొవ్వులు ఉంటాయి. సో మనం శక్తినిచ్చే ఆహార పదార్థాలలో కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాల గురించి చెప్పుకున్నాము. అంతేకాకుండా ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలకడ దుంపల్లో కాకుండా వెన్న, నెయ్యి, నూనె వంటి మొదలగు వాటిలో కూడా ఎక్కువ కొవ్వులు ఉంటాయి. మరి ఈ కొవ్వులు దేనికి ఉపయోగపడతాయో చూద్దాం. సో కొవ్వులు వచ్చేసి మనకి కొవ్వు పదార్థాలు కూడా శరీరానికి శక్తిని ఇస్తాయి. మనం కొంతమందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే కేవలం పిండి పదార్థాలు, విటమిన్లు, తర్వాత ప్రోటీన్స్ మాత్రమే శరీరానికి అవసరం, ఫ్యాట్స్ శరీరానికి హార్మ్ఫుల్ అవుతాయి, అంటే మన శరీరానికి ఇబ్బందిని కలుగజేస్తాయి ఫ్యాట్స్ అని చెప్పి మనం అనుకుంటాం అన్నమాట. సో ఆయిల్స్, కొవ్వులు ఏవైతే ఉన్నాయో అవి మన శరీరానికి నష్టాన్ని కలుగజేస్తాయి అనుకుంటాం. కానీ కొవ్వులు కూడా మన శరీరానికి ఉపయోగపడతాయి. మరి ఏ రూపంలో ఉపయోగపడతాయి అంటే కొవ్వులు శరీరంలో నిల్వ ఉంటాయి. సో నిల్వ ఉండి అదనపు శక్తి అవసరమైనప్పుడు, అంటే మన బాడీలో శక్తి ఉన్న శక్తి కాకుండా ఇంకా అదనపు శక్తి అవసరమైనప్పుడు కొవ్వు రూపంలో నిల్వ ఉన్న శక్తి ఉపయోగపడుతుంది. ఏవైతే మనం నెయ్యి కావచ్చు, వెన్న కావచ్చు, లేకపోతే నార్మల్గా నూనె కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మన శరీరానికి అవసరమే. కేవలం కార్బోహైడ్రేట్సే కాదు, కేవలం ప్రోటీన్సే కాదు, కేవలము ఇంకా వేరే విటమిన్సే కాదు, వీటితో పాటుగా ఆయిల్స్, ఫ్యాట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు అడగొచ్చు, ఒకవేళ వెన్న, నెయ్యి, నూనె ఈ మూడు మన శరీరానికి అవసరమా కాదా అని చెప్పేసి అడగొచ్చు అనమాట. సో లేకపోతే ఇవి నష్టం కలుగజేస్తాయి, శరీరానికి ఉపయోగపడతాయి, తర్వాత అదనపు శక్తి అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి, ఇట్లా క్వశ్చన్ అడగొచ్చు. ఇట్లా అడిగినప్పుడు ఏంటంటే మనం కొవ్వులు కూడా మన శరీరానికి ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు అని ఆన్సర్ తెలిసినప్పుడే మనం ఆ క్వశ్చన్ని ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాం అనమాట. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము. కొవ్వులు ఎప్పుడూ కూడా హానే కాదు, మేలు కూడా చేస్తాయి శరీరానికి. తర్వాత పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ శరీరానికి శక్తినిచ్చేవి ఏమి చిరుధాన్యాలు, అదే కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలు. ఇక్కడ పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఒక లాజిక్ లేదా బండ గుర్తు చెప్తాను. పాప పెరుగుదలకు పాలు, పప్పులు అవసరం. పాప పెరుగుదలకు పాలు, పప్పు ధాన్యాలు, గుడ్లు అంటే కామన్గా మనకు తెలుసు, కానీ బండ గుర్తు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, మనం ఏదైనా ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట గుర్తుగా. సో దానికి ఏంటంటే పాప పెరుగుదలకు పప్పు ధాన్యాలు, పాలు అవసరము. ఇక్కడ పే లేదా పి అన్నమాట. సో ఇక్కడ మరి అవి ఏంటి పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు, పప్పు ధాన్యాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. శనగలు, పెసర్లు, మినుములు, కందులు, బఠానీలు, చిక్కుడు గింజలు మొదలైనవి పప్పు ధాన్యాలు. సో మనకు అక్కడ చిరుధాన్యాలు ఏంటివి, వరి, గోధుమ, తర్వాతకు వచ్చే సజ్జలు, సామలు, కొర్రలు. మరి ఇక్కడ పప్పు ధాన్యాలు ఏంటివి, శనగలు, పెసర్లు, మినుములు, బఠానీలు, కందులు, చిక్కుడు గింజలు అనమాట. సో వీటిని మనం పప్పు ధాన్యాలుగా చెప్పుకుంటాం. మరి దేనికి ఉపయోగపడతాయి, పెరుగుదలకి ఉపయోగపడతాయి అన్నమాట. పాలు, పప్పు ధాన్యాలు, పాప పెరుగుదలకు పప్పు ధాన్యాలు, పాలు అవసరం. సో వీటితో పాటు గుడ్లు, మాంసం తినడం ద్వారా శారీరక పెరుగుదల జరుగుతుంది. సో వీటితో పాటుగా
గుడ్లు మాంసం తినడం ద్వారా శారీరక పెరుగుదల అనేది పెరుగుతూ ఉంది, మనం బాగా పెరుగుతాము. ఇక్కడ ఒకసారి మనం ఇవి చూసుకున్నట్టయితే శనగలు మనకు తెలుసు, చిక్పీ కానీ లేకపోతే శనగలు అంటాము లేదా బెంగాల్ గ్రామ్ అంటాము. సైంటిఫిక్ నేమ్ అయితే సేసర్ అరియాటియం. ఓకేనా, అరియాటినం, సేసర్ అరియాటినం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పెసర్లు అంటే గ్రీన్ గ్రామ్ అనుకుంటాము. తర్వాత మినుములు బ్లాక్ గ్రామ్, ఇవన్నీ మనకు తెలుసు. తర్వాతకు వచ్చేసి కందులు రెడ్ గ్రామ్ లేదా కందులు, వీటినే మనం ఖజానా ఇండికా అని చెప్పేసి అంటాం, అంటే ఇండియా దీని సైంటిఫిక్ నేమ్ అనమాట. ఇక్కడ వచ్చేసి బీన్స్, చిక్కుడుకాయలని బీన్స్ అంటాము తెలుసు. తర్వాత బఠానీ, తర్వాతకు వచ్చేసి మిల్క్, ఫిష్, ఎగ్స్, తర్వాత మాంసం అనమాట. ఇది ఏంటంటే పెరుగుదలకు ఉపయోగపడే ఆహార పదార్థాలు పప్పుధాన్యాలు, శక్తినిచ్చే ఆహార పదార్థాలు మనం ఏం నేర్చుకున్నాము, చిరుధాన్యాలు. సో ఇదన్నమాట ఈ వీడియో. తర్వాతకు వచ్చేసి మన శరీరంలో ఎప్పటికప్పుడు కొన్ని కణాలు చనిపోతూ వాటి స్థానంలో కొత్తవి పుడుతూ ఉంటాయన్నమాట. సో మన శరీరంలో ఏంటంటే ఎప్పటికప్పుడు కణాలు చనిపోతాయి, వాటి స్థానంలో కొత్తవి పుడుతూ ఉంటాయి. ఎందుకంటే మన శరీర వ్యవస్థ అంతా కూడా బ్యాలెన్సింగ్గా ఉండాలంటే ఇవి కామన్గా జరుగుతూ ఉండాలి. సో దెబ్బలు తగిలినప్పుడు, గాయాలు ఏర్పడినప్పుడు వాటిని మాన్పడానికి కొత్త కణాలు పుడతాయి. మనకి ఎప్పుడైనా కాలికో చేతికో లేకపోతే బాడీకో ఎక్కడైనా దెబ్బలు తగిలితే గాయాలు ఏర్పడినప్పుడు అవి మానాలి అంటే మరి కొత్త కణాలు పుట్టాలి. ఆపరేషన్ అయినప్పుడు కూడా కట్ చేస్తూ ఉంటారు, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది తీసేసి అక్కడ కుట్లేస్తూ ఉంటారు. అది మళ్ళీ నార్మల్గా అయిపోవడానికి, మన నార్మల్గా యథావిధిగా అవ్వడానికి కొత్త కణాలు అవసరం. సో ఆ కొత్త కణాలు పుట్టడంలో మరి అవి ఎలా పుడతాయి? కొత్త కణాలు పుట్టడంలో, గాయాలను పుండ్లను మాన్పడంలో ప్రోటీనులు అంటే మాంసకృత్తులు. ప్రోటీన్లు అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, మాంసకృత్తులు అనగానే మాంసంలో ఉంటాయి, లేకపోతే ప్రోటీన్లు అనగానే పప్పు ధాన్యాలలో ఉంటాయి, అట్లా గుర్తుపెట్టుకోకండి. మాంసకృత్తులు అనేవి ప్రోటీన్లనే మనం తెలుగులో మాంసకృత్తులు అంటాము, ఇంగ్లీష్లో ప్రోటీన్స్ అని చెప్పేసి అంటాము. ఈ ప్రోటీన్లు అనేవి పప్పు ధాన్యాలలో ఎక్కువగా ఉంటాయి, పాలు గుడ్లలో కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మాంసకృత్తులు అంటే మాంసంలో ఉండేవి కావు, ప్రోటీన్స్ని మనం మాంసకృత్తులు అంటాం. అనే పోషకాలు అవసరం. ఈ ప్రోటీన్లు పప్పు ధాన్యాల్లో ఉంటాయి చెప్పాను కదా. సో ఈ ప్రోటీన్లు అనేవి పప్పు ధాన్యాల్లో ఉంటాయి. పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లే కాకుండా తక్కువ పరిమాణంలో పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఇక మనం ఇంకొకటి తెలుసుకోవాలి ఏంటి అంటే పప్పు ధాన్యాల గురించి, వీటిల్లో కేవలం ప్రోటీన్లే కాదు, ప్రోటీన్లు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. మరి తక్కువ పరిమాణంలో ఏముంటాయి? పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. సో మనకు అక్కడ చిరుధాన్యాలలో కూడా శక్తినిచ్చే ఆహార పదార్థాలు, చిరుధాన్యాలలో కూడా మనము చెప్పుకున్నాము. అందులో శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, వాటితో పాటుగా తక్కువ పరిమాణంలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయని నేర్చుకున్నాం. ఇక్కడ కూడా అంతే, పప్పు ధాన్యాలలో ప్రోటీన్లు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి, తక్కువ పరిమాణంలో పిండి పదార్థాలు, తర్వాత విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. వీటితో పాటుగా మరి ఏముంటాయి? వేటిల్లో ఉంటాయంటే చేపలు, తర్వాత గుడ్లు, తర్వాత మాంసం, పాలల్లో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. చేపలు, గుడ్లు, మాంసం, పాలల్లో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మరి అసలు ఈ ప్రోటీన్లు అంటే మాంసకృతులు వేటిల్లో ఎక్కువగా ఉంటాయంటే పప్పు ధాన్యాలు ఏవి అంటే శనగలు, మినుములు, కందులు, పెసలు, ఇవి అన్నమాట. తర్వాత బఠానీలు, తర్వాతకు వచ్చేసి పల్లీలు, వీటిల్లో కూడా ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. వాటికి ఉదాహరణవి. తర్వాత పాలు తాగడం వల్ల పాలల్లో ఉండే కాల్షియం ఎముకల పెరుగుదలకు, అవి పటిష్టంగా పెరగడానికి, ఉండడానికి సహాయపడతాయి. కావున మనం తినే ఆహారంలో ప్రతిరోజు పప్పు ధాన్యాలు, పాలు, గుడ్లు ఉండేలా చూసుకోవాలి. సో మనం ఏం చేయాలి? ఇది ఎవరికైనా కావాలంటే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోవచ్చు నోట్స్. కాబట్టి నేను చూపిస్తున్నాను అనమాట జూమ్ చేసి. సో ఈ చేపలు, గుడ్లు, మాంసం, పాలల్లో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. పాలు తాగడం వల్ల పాలల్లో ఉండే కాల్షియం ఎముకల పెరుగుదలకు పటిష్టంగా ఉండడానికి సహాయపడుతుంది. కావున మనం తినే ఆహారంలో కేవలం ప్రోటీన్సే కాదు, కేవలం కార్బోహైడ్రేట్సే కాదు, కేవలం విటమిన్సే కాదు, అన్నీ ఉండేలా చూసుకోవాలి. దిస్ ఈజ్ ద వీడియో టుడే. సో ఇంకా నెక్స్ట్ వీడియో కోసం అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే టెస్టులు కూడా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కామెంట్ చేయండి.